దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అది ఎలా చెప్పగలుగుతాము అంటే, ఆయన ఉన్నాడు అంటే ఆయన ఉన్న స్థలంలో ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. ఆ కార్యాలే ఆయన ఉన్నాడు అని చెప్పడానికి తార్కాణం. ఆ కార్యాలను బట్టి అనేకులు ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు అని చెప్పగలగడానికి చిన్న సాక్ష్యం మీ ముందు పెట్టబోతున్నాం. ప్రియుల, దానికి ముందు ఒక చక్కని వాక్యాన్ని మీకు అందించాలని ఆశిస్తున్నాను. ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చూచినప్పుడు పాస్టర్లు డబ్బులు ఇచ్చి అలాగా వీడియో చేసి పెడుచున్నారు అని చాలా మంది మాట్లాడుతుండగా నేను విన్నాను. అయితే ఒక సత్యం మీకు చెప్తాను ప్రియులారా, ఆ కార్యాన్ని అనుభవించిన వాళ్ళు సాక్ష్యం చెప్పుచున్నప్పుడు మీరు అంటున్న మాట వారు విన్నప్పుడు వారిని మీరు చాలా బాధ పెడుతున్నారని అర్థం. అంత మాత్రమే కాదు, దేవునికి మీరు అపకీర్తి చేస్తున్నారు అని అర్థం. అయితే నేను ఒక వాక్యాన్ని మీ ముందు పెడతాను ప్రియులారా. ప్రధాని కుమారుడు కపెర్నహూములో ఉన్నాడు. ప్రధాని కుమారుడు, ఆ కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రధాని అంటున్న మాట ఏంటంటే, అయ్యా, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వచ్చి అయ్యా చేతులుంచి ప్రార్థించమని ఆ ప్రధాని, ఆ కపెర్నహూము యొక్క ప్రధాని ప్రభువుల వారిని అడిగినప్పుడు ఓ చక్కని మాట ప్రభువారు చెప్పారు. ఆ వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. 48, 49 ఆ వాక్యాలు నేను చదువుతున్నాను. యేసు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుండా మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనిను. సూచక్రియలు, అద్భుతాలు చూడకపోతే మీరు నమ్మరు. కనుక నేను ఈ సూచక్రియ చేస్తున్నాను, ఈ అద్భుతం చేస్తున్నాను అని ఆ ప్రధానితో అన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, నా కుమారుడు చావక మునిపే నువ్వు రా అని పిలుస్తున్నప్పుడు అక్కడ మరొక మాట ప్రభువు చెప్పినట్టు నేను చూస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వాక్యంలో యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళాను. యేసు తనతో చెప్పిన మాట, ఆ మాటను నమ్మి వెళ్ళాడు. ఏ మాట అది? నీ కుమారుడు బతికి ఉన్నాడు. నేను మాట మాత్రం చెప్పాను. ఇక్కడ మా ఆత్మీయ బిడ్డ ఉంది, ఆ అమ్మాయి పేరు సుజాత. మాట మాత్రం చెప్పాను. ఆ బిడ్డ మరి చీరాల్లో ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆ బిడ్డ వస్తా ఉంది. తనతో పాటు రజని అని ఆ బిడ్డ కూడా ఉంది. వీరిద్దరూ చాలా వేదనతో వస్తున్నారు. అప్పుడప్పుడు ఒళ్ళు వాచి నీరసంగాను బలహీనంగా ఉన్నప్పుడు థైరాయిడ్ మీకు ఉండి ఉండొచ్చు, టెస్ట్ చేయించుకోండి అని చెప్పినప్పుడు ఆ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఉంటాదేమో, డాక్టర్ గారు చెప్పారు కనుక ఉంటాదేమో అన్న దిగులుతో, బెంగతో వారు వస్తున్నప్పుడు మేము ఎదురు కనబడ్డాం. వారు ముఖాలు చూచినప్పుడు చాలా నిరాశగాను బాధతో ఉన్నప్పుడు, ఏంటమ్మా ఎక్కడికి వచ్చారు అని వారు చెప్పారు. మేము హాస్పిటల్ నుండి వస్తున్నాం, ఇట్లాగా థైరాయిడ్ అని డాక్టర్ గారు ఆ సూచనలు ఉన్నాయని చెప్పారు. టెస్టింగ్ చేయించుకున్నాం, మరి రిపోర్ట్స్ దాని కొరకు మళ్ళీ ఒకసారి రమ్మన్నారు అని ఆ మాట చెప్పగానే నేను ఒక మాట మాత్రం చెప్పాను. ఆ రిపోర్ట్స్ లో నార్మల్ వస్తుంది, సంతోషంగా ధైర్యంగా వెళ్ళండి అని వారిని నేను ఆ మాటతో వారిని ఓదార్చాను, బలపరిచాను. అద్భుతం జరిగింది ప్రియులారా. దైవజనుని మాటను దేవుడు స్థిరపరుస్తున్నట్టుగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యంలో ఏముందంటే, నా సేవకుని మాటను నేను రూఢీపరుస్తానన్నాడు, నా సేవకుడు పలికింది నేను ముద్ర వేస్తానన్నాడు.
కనుక ఆ మాట చెప్పాను. ఆ బిడ్డ ఎంతో సంతోషంగా ఆ రిపోర్ట్స్ పట్టుకొచ్చింది, నార్మల్ అనే ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చింది. నిజమే, థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మనం చూస్తాం ప్రియులారా. మరి ఆ ఇబ్బంది లేకుండా దేవుడు ఒక అద్భుత కార్యం, సూచి కార్యం, ఒక అద్భుతాన్ని అనుభవించుతూ ఆమె కూడా సాక్ష్యం ఇస్తుంది. వినండి, నేను చెప్పడం కాదు, ఆమె చెప్తాది. ఆమె మాటల్లో ఏ రీతిగా ఆ అనుభవాన్ని అనుభవించిందో మనం ఇందామా. ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా నా వందనాలు, నా ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గత 3 నెలల క్రితం నాకు బాగా ఒళ్ళు నొప్పులు, ఒళ్ళు వాయటము, బాగా బాడీ పెయిన్ అట్లా రావటం జరిగింది. కొన్ని కారణాల వల్ల డాక్టర్ ఆర్ఎంపీని కనుక్కుంటే ఒక టెస్ట్ చేయించుకోమ్మా నీకు తెలిసిపోయిద్ది అని అన్నప్పుడు, నేను థైరాయిడ్ చేయించుకోమ్మా అని అన్నప్పుడు సరే చేయండి సార్ అని చెప్పి నేను ఆర్ఎంపీ కట్ట థైరాయిడ్ చేయించుకున్నప్పుడు సరే 3 రోజులకి రిపోర్ట్ తెచ్చిచ్చాడు. 3 రోజులకి రిపోర్ట్ తెచ్చిచ్చి నీకు థైరాయిడ్ ఉందమ్మా అని చెప్పారు. 4.44 ఎక్కువ ఉందని చెప్పారు నాకు. మరి థైరాయిడ్ ఉంది కదా అని చెప్పి నేనేం చేశాను, సరే ఏం చేయాలి సార్ అంటప్పుడు, నువ్వు 3 నెలలు డైలీగా బతికినంతకాలం థైరాయిడ్ అనేది మానదమ్మా, తగ్గిపోదు కూడా, కానీ నువ్వు మందులు వేసుకోవాలి, పొరగడుపున టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పి నాకు టాబ్లెట్లు ఇచ్చాడు. ఆ టాబ్లెట్ రోజు పొరగడుపున డైలీ అసలు ఎక్కడికెళ్ళినా కూడా ఆ టాబ్లెట్ నేను డబ్బా వేసుకొని వెళ్ళేదాన్ని. ఆ టాబ్లెట్ వేసుకొని నేను 1 గంటకి 2 గంటల దాకా తినకూడదు అని చెప్పాడు డాక్టర్. సరే అట్లాగే 3 నెలలు పాల్గొన్నాను. 3 నెలలు అట్లాగే టాబ్లెట్లు వేసుకున్నాను. మరి 3 నెలల తర్వాత మళ్ళీ అయిపోయినాయి కదా, అయిపోయినాక ఆ టాబ్లెట్లు మళ్ళీ బాడీ పెయిన్, మళ్ళీ కొన్ని కారణాలు బాడీలో నాకు కనిపిస్తున్నాయి. సరే ఇక్కడ కాదులే, ఆర్ఎంపీ కాడ కాదులే అని చెప్పి నేను సహోదరి అక్క రజనీ అక్క నాకు తెలుసు, ఆ అక్క చూపించుకునేదంట థైరాయిడ్కి. సరే అక్క నన్ను తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకుందాం అమ్మాయి, నేను పెద్ద హాస్పిటల్ కదా ఉమామోహన్ కాడ ఆడ నేను చేయించుకుంటున్నానని చెప్పి నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆడ నేను టెస్ట్కి ఇచ్చాను బ్లడ్. సరే 3 రోజుల తర్వాత రండి అని చెప్పి నాకు డాక్టర్ గారు చెప్పాడు. సరే అంతే మేము నడుచుకుంటా వస్తున్నాము. 3 రోజుల తర్వాత మరి వెళ్ళాలి కదా అని చెప్పి నడుచుకుంటా వస్తున్నాము బ్లడ్ టెస్ట్ ఇచ్చి. మరి వస్తున్నప్పుడు సేవకులు మరి నా కంట పడ్డారు. అది దేవుడి కృపే, నిజంగా అది అద్భుత కార్యము. నేను ఎంతగానో వేదన చెందుతాను, ఎందుకంటే బతికినంతకాలం టాబ్లెట్ వేసుకోవాలి. మేము నిద్రలేసి పని చేసుకొని అద్రభద్ర పనికి వెళ్తాం, కానీ టాబ్లెట్ విషయం మర్చిపోతాను. కానీ నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది తండ్రి, ఏం బలహీనత వచ్చింది అని నేను ప్రార్థించినప్పుడు నా సేవకులు నాకు నా ఆత్మీయతనులుగా నా కంట పడ్డారు. నేనైతే చూడలేదు, అయ్యగా నన్ను చూసి సుజాత అని అన్నాడు. నిజంగా ఎంతో ప్రేమ ఆప్యాయత నా సేవకుల ద్వారా నేను చూశాను. నా ఆత్మీయత అంటే నన్ను పిలిచాడు. మరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏందమ్మా అని అన్నప్పుడు, ఇట్లా బ్లడ్ టెస్ట్ ఇచ్చాను అయ్యగారండి, నాకు కొన్ని కారణాల వల్ల అంటే, ఏం కాదులమ్మా నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది పో అన్నాడు. ఒక మాటే, నిజంగా దేవుడు చెప్పిన సేవకుడి ద్వారా ఒక మాటే నాకు స్వస్థత కలిగించింది. ఏమో మేము అవిశ్వాసంగా పక్కన సహోదరి అంది, అయ్యగారంటే జరిగిద్దిలే అని నిజంగా అనుకుందంట, నాకు చెప్పింది. సరే నేనైతే నాకు నిజంగా ఉండిద్ది కదా, పోయిన 3 నెలల క్రితం ఉంది కదా టెస్ట్లో, కొంచెం అయినా ఉండిద్దిలే అని నేను కూడా నిజంగానే అనుకున్నాను. నేను కూడా అవిశ్వాసంగానే ఉన్నాను. మరి రజనక్క అయితే నీకు ఉండిద్దిలే అమ్మాయి అని ఆ మనసులో అనుకుందంట. అయ్యగారు చెబితే ఉండకుండా ఉండిద్దా నేను ఒక డౌట్గా అనుకుందంట. సరే రిపోర్ట్కి మేము 4 రోజుల క్రితం అయినాక వెళ్ళాము, రిపోర్ట్ కోసం వెళ్ళాము. రిపోర్ట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మమ్మల్ని పిలిచి నీకు లేదమ్మా థైరాయిడ్, నార్మల్ రిపోర్ట్ వచ్చింది అని అన్నాడు. దేవుడికి వందనాలు. నిజంగా ఆ మాట అప్పటికే నేను బయటకు వచ్చేసి అంతే టేబుల్ మీద కూర్చొని, తండ్రి నిజంగా నీ సేవకుడి ద్వారా పలికిచ్చావు మాట, అది నా జీవితంలో నెరవేరింది. నిజంగా అయ్యా నీకు వందనాలని చెప్పి నేను అంతే కూర్చున్నాను. తర్వాత రజని నా సహోదరిని పిలిచాడు, ఆమెకు కూడా లేదని చెప్పి డాక్టర్ ద్వారా పలికించాడు. ఇంకంతే ఆమెదేం పక్కన పెట్టేసి నా విషయంలో, ఎందుకంటే 3 నెలల క్రితం ఉండ థైరాయిడ్, నీకు ఇప్పుడు ఎందుకు లేదు నిజంగా అయ్యగారు అన్నాడు. అమ్మాయి నిజంగా ఆయన నోటుకుండా పలికాడు. నేను నిజంగా ఆ రోజు ఇట్లా అనుకున్నాను, అయ్యగారు అంటే జరిగిద్దా ఏందని నేను మనసులో అనుకున్నాను. అమ్మాయి నిజంగా అని నాతో కొన్ని కూర్చొని మాట్లాడింది. నిజమేనక్క, నేను కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను, నేనెంతో బలపడ్డాను
అయ్యగారు అన్న మాట, అయ్యగారు నోటితో పలికిన మాట, స్వస్థత వరాలు ఉండి అయ్యగారు కాడ క్యాన్సర్ గడ్డలే లయం చేసే ప్రార్థనా శక్తి ఆయన నోటి గుండా పలికాడు. నేను విన్నాను అక్క అని చెప్పి కొన్ని మాటలు మేము మాట్లాడుకోవడం జరిగింది. నిజంగా ఈ విషయంలో నేను అప్పుడు అనుకున్నాను అక్క, నిజంగా అయ్యగారు అన్నది జరిగితే నేను సాక్ష్యం చెబుతానని మాత్రం ఆ రోజు నేను హాస్పిటల్లో కూర్చొని అనుకున్నాను. అట్లాగే నేను అయ్యగారికి నేను ఫోన్ చేసి చెప్పాను. ఆ రైతు ఫోన్ చేసిందంట, మా రిపోర్ట్ ఏమొచ్చిందని. మరి ఇంటికి రాగానే మరి తెల్లారి పొద్దున్నే నేను ఫోన్ చేశాను అమ్మగారికి. నా ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా నన్ను ఓదారుస్తూ, నేను బాధలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ నన్ను ఆత్మీయంగా, నా తల్లిదండ్రులకు కూడా మించిన ప్రేమ ఆత్మీయ తల్లిదండ్రులుగా నన్ను ఆదరిస్తారు. నా కుటుంబ పక్షాన్ని ఎంతగానో ప్రార్థిస్తారు. నన్ను ఎంతగానో బలపరిచాడు. ఎన్నో వాక్యాలు ఆత్మీయంగా నన్ను నడిపించాడు. ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు. నాకు వచ్చిన స్వస్థతను బట్టి దేవుడికి మహిమ. మరి దేవుడు అయ్యగారు ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని ఇంకెన్నో స్వస్థత కార్యాలు మీరు వినాలి ఈ సాక్ష్యం ద్వారా. ఇదే నా సాక్ష్యం. చూశారు కదండి, దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యాలు చేస్తాడు అని మేము చెప్తున్నాం, కానీ చేశాడు అని ఇక్కడ సాక్ష్యం విన్నాం. రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ ఒక రిపోర్టు టెస్టింగ్ పంపించారు, మరొక రిపోర్ట్లో నార్మల్ అని వచ్చింది. అంతకుముందు ఉంది అట, మందులు కూడా వాడినట్టు సాక్ష్యం చెప్పింది. పూర్తిగా ఇక థైరాయిడ్ లేకుండా దేవుడు కార్యం చేశాడు. అందును బట్టి ఆ దేవునికే మహిమ కలుగును గాక. మరొక సహోదరి, ఆమె కూడా స్వస్థత నొందినది, ఆమె రాలేకపోయింది, సహోదరి మాత్రం వచ్చింది. ఆత్మీయ బిడ్డకు సుజాతను బట్టి, మరి రజనీని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ఇప్పుడే నా దగ్గరికి దైవజనులు పాస్టర్ గారు వాడరేవులో సేవ చేస్తూ ఉంటారు, మా ఆత్మీయ కుమారుడు, ఈయన కూడా మా పరిచర్లో సహకారంగా ఉంటారు. మరి తను కూడా ఎంతో దిగులుతో వచ్చారు. తన భార్యకు కూడా మరి థైరాయిడ్ ఉండొచ్చు అని టెస్టింగ్ పంపించారు, కానీ అద్భుతం జరిగింది. నేను చెప్పడం కంటే దైవదాసులు మీకు వివరిస్తారు. దేవునికి స్తోత్రాలు, అయ్యగారికి నా వందనాలు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది సేపటి క్రితమే, ఒక గంట క్రితమే మా భార్యని మేము చీరాల ప్రాంతానికి మరి ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ నిమిత్తం పంపించి ఉన్నాము. వాస్తవానికి 2 నెలల నుండి నా భార్య ఎంతగానో నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉంటుంటే అది ఏముందలే అని మేము భావించాము. మరొక వారం రోజుల క్రితమే హాస్పిటల్కి వెళ్ళి చీరాల ప్రాంతంలో మేము చూపించినప్పుడు బ్లడ్ టెస్ట్ తీశారు. బ్లడ్ టెస్ట్ తీసి కొంత ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. థైరాయిడ్ టెస్ట్ కూడా చేయాలని చెప్పినప్పుడు కొంత కలవరపడ్డాము. ఆ కలవరంతోనే, వేదనతోనే ఉన్నాం. సరే, మొత్తానికి దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా, కార్యం చేస్తాడన్న విశ్వాసం ఉంది. ఒక ప్రక్క వేదన కూడా ఉన్నది. మొత్తానికి ఆ వేదనతోనే మరి 2 days బ్యాక్ మేము థైరాయిడ్ టెస్ట్ ఇచ్చొచ్చాము. మరి ఈ రోజున మార్నింగ్ నా చీరాల ప్రాంతంలో మరి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వస్తుందని చెప్పినప్పుడు వారిని మేము చీరాలు పంపించి మా ఆత్మీయ తండ్రి గారి దగ్గరకు ఈ వేదనను కాస్త పంచుకోవటానికి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకుందామని మేము వచ్చాము. అలా మేము వచ్చిన వెంటనే నా వేదనను గమనించి అయ్యగారు అడిగారు, ఏంటి నాన్న ఇందా ఇబ్బంది పడుతున్నామని అంటే చెప్పాము. ఇప్పుడే అయ్యగారు మరి అమ్మాయిని హాస్పిటల్కి పంపించాము, థైరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ వస్తుంది, మరి ప్రార్థన చేయండి అని చెప్పిన వెంటనే ప్రార్థన చేయకుండానే, డోంట్ వరీ బాబు, ఏ ఇబ్బంది ఉండదు, నార్మల్ రిపోర్ట్ వస్తుంది, విశ్వాసం ఉంచు, దేవుడు నమ్మదగిన దేవుడు, కార్యం చేస్తాడని చెప్పారు. మరి చెప్పిన ఒక 2 నిమిషాలకి నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. ఫోన్ కాల్లో మరి మా భార్య మాతో మాట్లాడింది. నార్మల్ రిపోర్ట్ వచ్చిందని చెప్పింది, థైరాయిడ్ లేదని చెప్పింది. నిజంగా తన సేవకుల నోటిలో దేవుడు తన వాక్కును పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్మి ఉన్నాను. ఆత్మీయ తండ్రి గారి ద్వారా దేవుడు అనేక కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఎంతో వేదనతో ఒక అరగంట క్రితం వచ్చిన నేను
మరి తన సేవకుని నోటిలో నుండి దేవుడు పలికిన మాట, డోంట్ వరీ, బాధపడకు, మరి నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పిన వెంటనే నాకు ఫోన్ కాల్ వచ్చింది, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవుడు నిజంగా మరి ఈ సన్నిధికి వచ్చిన వెంటనే మరి దేవుడు బహు అద్భుతమైనటువంటి కార్యం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేదనతో వచ్చాను, వేదన పోగొట్టుకున్నాను, సంతోషంగా ఇప్పుడు మీ మధ్య నేను సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నాను. విన్నారు కదా నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతకు ముందే సహోదరి కూడా సాక్ష్యం చెప్పింది. వేదనతో ఆమె వెళ్తూ ఉన్నప్పుడు దైవజనులు కంటపడగానే వారి నోటిలో నుండి పలికిన మాట ద్వారా దేవుడు కార్యం చేశారు. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, రానున్న రోజుల్లో తన సేవకుని ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు. అందులో సజీవ సాక్షులుగా మేమున్నాము. ఇదే నా సాక్ష్యం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఈ 2 సాక్ష్యాలు మీరు విన్నారు. విన్నదాన్ని బట్టి ప్రభువుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, స్తోత్రం.